ధనం మూలం ఇదం జగత్. ఇది నేను బాగా నమ్మే ఓ సిద్ధాంతం. ఎవడు అడిగాడురా నిన్ను? అంటే నన్నెవరు అడగలే అనుకోండి. కానీ ఐ బిలీవ్ మీలో గూడా చాలా మంది నమ్ముతారు. డబ్బు లేనిది ఈ ప్రపంచం నడవదు అనే విషయం. కరెక్ట్. ఇది కరెక్ట్‌గా చెప్పావయ్యా. సో, ఒక రూపాయో, రూ. 2 నేను ఈ రివ్యూలు చెప్పడం వల్ల మీకు మిగిలింది అంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. నేను హ్యాపీగా ఉంటాను. డబ్బులు ఎవరికి ఊరికే రావు. రివ్యూ అంటే దాన్నేదో పెద్ద నేనేదో ప్రొఫెసర్ గాదు. నాకు మూవీలు తీయడం రాదు. ఇదేం రాదు. ఓకే. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. మరెందుకురా నీకు? ఆ ఒపీనియన్ నచ్చితే హ్యాపీ. నచ్చకుంటే పర్లేదు. గో అహెడ్ అండ్ వాచ్ ద మూవీ. బట్ నా వల్ల ఒక్క రూపాయి సేవ్ అయింది అని మీకు అనిపిస్తే ఐ విల్ బి హ్యాపీ. కమింగ్ టు ద పాయింట్ అండి. మాట్లాడబోయే సినిమా వచ్చేసి థంబ్‌నెయిల్ చూసుంటారు. 'సూక్ష్మదర్శిని'. ఆఫ్‌కోర్స్ అది ఆల్రెడీ ఓటీటీలో వచ్చేసింది. కానీ ఓటీటీ కూడా ఫ్రీగా రాదు గదా! అది మన మేబీ మన దోస్తుల అకౌంటో, వేరే వాళ్ళ అకౌంట్ అయినా గావచ్చు. లేదా మూవీ రూల్స్ అయినా చూస్తాం గావచ్చు. ఏదైతే మనం ఇచ్చే టైం అయితే ఫ్రీ కాదు గదా! దానికి ఆల్‌మోస్ట్ ఒక 3 అవర్స్ స్పెండ్ చేస్తున్నాం కాబట్టి మనం ఈ 'సూక్ష్మదర్శిని' సినిమా ఎట్లుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ప్రతిసారిలాగా గాకుండా ప్రతిసారి నేను ఏం చేస్తున్నా మీమ్‌ని ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో ఇస్తున్నా. సో, అట్లా గాకుండా ఈసారి నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే నాకేమనిపించిందో అని ఫస్టే చూపిద్దాం అనుకుంటున్నా. సో, ఇది చూసిన తర్వాత కొంతమంది డైరెక్టర్ అండర్‌లైన్ కొంతమంది డైరెక్టర్‌లని ఏం చెప్పాలనిపించిందో ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ నచ్చే వాళ్ళకి ఇది ఒక క్రేజీ గుడ్ మూవీ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది పక్కా నాన్ స్పాయిలర్ రివ్యూ. దాని గురించి టెన్షన్ పడకండి. మీరు ఈ వీడియో ఎండ్ దాకా చూడొచ్చు. ప్రతి పాయింట్ నాకు ఏది మంచిగా అనిపించిందని చెప్తా. ఏది మంచిగా అనిపియలేదో చెప్తా. సో, దీనివల్ల ఈ ట్విస్ట్స్ ఇవేవో రివీల్ అయిపోతాయని మాత్రం మీరు టెన్షన్ పడకండి. ఓకే. 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 కమింగ్ టు పాజిటివ్స్ అండి. నంబర్ 1 పాజిటివ్ వచ్చేసి డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్. సో, నేను అనుకున్న పెర్ఫార్మన్సెస్ విల్ బి ద ఫస్ట్ పాజిటివ్ అనుకున్నాను గానీ, మూవీ డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ ఆర్ లైక్ ఏక్ నంబర్. గ్రిప్పింగ్ స్టోరీ టెల్లింగ్ అండి. ఆ డైరెక్టర్ పేరొచ్చేసి 'ఎంసీ జితిన్'. ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ వచ్చేసి 'నాన్‌సెన్స్' అంట. నేనది చూడలేదు. బట్ ఈ మూవీ చూసాను నేను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ట్విస్ట్ మెయింటైన్ చేసాడు. నేనైతే గెస్ చేయలేదు. కొన్ని ట్విస్ట్ ఏదైతే ఉన్నాయో. మేబీ మీరు గెస్ చేస్తారు కావచ్చు. నాకైతే స్టోరీ టెల్లింగ్ అండ్ డైరెక్షన్ ఈస్ నంబర్ 1 పాజిటివ్ అండి. నంబర్ 2 ఆఫ్‌కోర్స్ 'నజ్రియా నజీమ్' అండ్ ఇంకొక లీడ్ యాక్టర్ 'బేసిల్ జోసెఫ్'. నేను మలయాళం సినిమాలు చూసాను. తన యాక్టింగ్ చూసాను. బట్ పేరు తెలీదు. బట్ 'బేసిల్ జోసెఫ్' అంట. ఎర్రదీసిండు యాక్టింగ్. ఇద్దరు 'నజ్రియా నజీమ్' అండ్ 'బేసిల్'. 'నజ్రియా' ఈస్ ద హీరోయిన్ అండ్ మెయిన్ లీడ్ అండ్ 'బేసిల్' ఈస్ ద విలన్ సినిమాకి. విలన్ అంటే యాంటాగనిస్ట్ మూవీ. పాజిటివ్ నంబర్ 3 అండి. ట్విస్ట్స్ అండ్ సపోర్టింగ్ యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్. 'నజ్రియా' చుట్టూ గాని, 'బేసిల్' చుట్టూ గాని ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నారో చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. అండ్ ట్విస్ట్స్ అండి. మూవీలో ఏవైతే గెస్ చేయలేని ట్విస్ట్స్ ఉన్నాయో డెఫినెట్‌గా నేను దాన్ని ఒక థర్డ్ పాయింట్ లాగా యాడ్ చేయాలి. సో, నా లెక్క ప్రకారం పాజిటివ్స్ వచ్చేసి 3 పాజిటివ్స్. కమింగ్ టు నెగెటివ్స్ అండి. పెద్దగా నెగెటివ్స్ అనిపియలే నాకు. బట్ సస్పెన్స్ థ్రిల్లర్ రన్ టైమ్ నేను కొంచెం తక్కువ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేశా. పర్లేదు. రన్ టైమ్ కొంచెం ఎక్కువనే ఉంది. సో, ఐయామ్ ఫోర్సింగ్ దాన్ని అక్కడ పెట్టాల్సిన లేదు. బట్ ఉన్న ఉన్న ఒకటే ఒక నాకు అనిపించిన ఒకే ఒక్క నెగెటివ్ వచ్చేసి లెంతీ రన్ టైమ్. మనం కమర్షియల్ సినిమాలాగా ఫైట్స్, సాంగ్స్ ఇవేమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు సినిమా నుంచి. బీజీఎం చాలా బాగుంది. సో, ఇవ్వండి 3 పాజిటివ్స్, 1 నెగెటివ్ అకార్డింగ్ టు మీ. అండ్ మనం మాట్లాడుకున్నట్టు మీమ్ ఏదైతే ఉందో అది నేను ముందే చూపించేసాను. సో, ఇది తెలుగులో ఉందా? యెస్. ఏ ఓటీటీలో అవైలబుల్ ఉంది? హాట్‌స్టార్‌లో అవైలబుల్ ఉంది. అర్జెంట్‌గా ఎళ్లి చూసేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్. Sapakara, Sarakabar, Sabarakarai, Sarak, whatever.